మళ్ళీ అయితే జేసీబీ దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట. ఇక ఏంటంటే ఈ గుట్టెక్కి దిగుతే జేసీబీ కనబడి కాలిపోతుంది. ఇక అమ్మా సత్తాన్ని బండి ఎక్కదానికి చూసినా ఈ గుట్టలు ఎక్కువ దిక్కుండా పోవాలి అని అమ్మాయి. అలా దీనికి తీన్ పాంచ్ తాత కనబడతారు నా బండికి అయితే పాపం. ఇది మన ఊరు కనెక్ట్ అయితే ఇట్లా వాడి అటు కనెక్ట్ అయితే ఇట్లా వాడి ఇటు కనెక్ట్ అవుతుంది. మా ఊరు నుంచి కొడితే మస్తు ఇంకా ట్రిప్పులు, కానీ కొంచెం రోడ్ బండి మట్టి అంటకుండా వస్తాం డైరెక్ట్, కానీ ఇక కొంచెం దూరం అవుతుంది. ఇక ఈడికెళ్ళి కొట్టించుకుంటారు. ఇప్పుడు మన ఊరు చెట్లకెళ్ళి కొడితే మస్తుండు, కానీ మాటగా చెరువు కాడికెళ్ళి ఎక్కదు కావచ్చు, కానీ ఇటు నుంచి మా ఎక్కుతుంది. ఇక అంటే రోడ్ అయితే ఇంత ముందు ఇక చూసినాం అదే బండి మా బావ బండి. నీ అవ్వ ఘోరంగా పిర్రలి వరకు నొత్తానైపో కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని చూసినావా? మీకు ఈ తొవ్వ చూసిండ్రో ఫస్ట్ చూపెట్టలే, మొత్తం బండలే. ఈ బండలకే ఎక్కించుకొని పోవాలి. ఇదంతా మట్టి తీస్తే ఏమన్నా ఎత్తేస్తుందా రా బండికి? నా వాడైతే ఊరంగా ఎత్తేస్తాను తెలుసా కానీ అమ్మ బండికి బండలు బద్దలు పాసింగాలు కానీ మొత్తం బండలే కాలిపోయినాయి అన్ని. కూడా 3 పంచ్ అవుతుంది పాపం ఈ బండలు తీయని అంటే. దానికి ఎంత ఉన్నది మా అంటే 75 HP కావచ్చు. దీనికి ఉద్ద కూడా వలుగుతుంది అటో ఇటో. మన బండి కూడా ఇక లోడ్ చేస్తాను బండి చూసినావా? వచ్చిన కాడ మట్టి వేస్తుంది, వచ్చిన కాడ బండలే వేస్తానే మొత్తం మట్టి బండలు మళ్ళీ మెత్తడి మట్టి వచ్చే వరకు రప్పనిస్తుంది. అది కొంచెం బండి వచ్చే వరకు దానికి దమ్ అవుతుంది. నీ అక్కని బండికి నా పడితే ఘోరంగా దూరం అయితే దగ్గర గంట సేపు పడుతుంది తెలుసా? మేము పోయి వచ్చే వరకు ట్రిప్పులకు ఘోరంగా సేపు పడుతుంది. అవ్వ చాలా దూరం ఉన్నది ఇడికెళ్ళి, కానీ ఇక తొవ్వ కూడా మంచిగా లేదు, కానీ ఎట్లో కట్ట వెళ్ళిపోతాను. ఇక బండి దిగబడ్డది, మేము మళ్ళీ ఆ బండి కాడికి పడితే పోతాను అనమాట. తేపుకో బండి దిగబడుతుంది. ఇల్లు అసలు రోడ్డు అంత ముందే ఊహించుకుంటే మంచిగా ఉండు, కానీ ఇప్పుడు కొంచెం వర్షాలు పడ్డ ఊహించే వరకు బండ్లు వెళ్తలేవు, దావం అవుతుంది. కొట్టుకుంటేనే బండ్లు అయితే పాపం మళ్ళీ దిగబడ్డ బండి అయితే మనలో అయితే అన్లోడ్ చేసారు అనమాట. ఇక మెల్లగా కొంచెం ముందడి కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. లేవట్టి ముందడి కొనితే దానికంతా తీర వస్తుంది బండికి పాపం. అవ్వ ప్రతి ఒక్క బండి దిగబట్టుకునే వస్తుంది అసలు మొత్తానికి. బండి ఒత్తిపోసారు, వస్తే సెట్ అయిపోతుంది. ఇక నువ్వుకుతే బయటికి వెళ్తుంది బండి. నీ ప్రతి బండి దిగబడి అవుతాను, ప్రతి బండి నుత్తా చంపుతాండే పాపం. టైర్లు గుద్దా వడుదా టైర్లు దిగ. ఈ బండి అయితే దొప్పుతుంది మళ్ళా అప్పటి లెక్క సేమ్ కొంచెం దొబ్బుతా సెట్ అయిపోతుంది ఈ బండి. ఎప్పటికి దొబ్బుడు అవుతుంది. కొంచెం రోడ్ చిన్నగా ఉన్నది, కొంచెం వెడలిపోతే మంచిగా దూపచ్చు, కానీ చిన్నగా ఉండడం వల్ల అటు ఇటు దిగబడుతుంది బండి. మామూలు బండి వస్తుంది, దాని తర్వాత నేను రావాలి, నా తర్వాత ఇంకోటి రావాలి. లైన్ గా పెట్టుకొని కూర్చున్నా వాడు బండ్లు అయితే టచ్ చేస్తే వెళ్ళిపోయాలి. మొత్తం దిగబడుతున్నాయి బండ్లు అనుకో. ఇక్కడ వెళ్ళింది బండికి బయటికి. మనం కూడా అన్లోడ్ చేసుకోవాలి. మనం అన్ను చూసిన లైన్ ఉన్నాయి ఆడ. ఇగో లైన్ గా 4 బండ్లు లైన్ గా పెట్టుకున్నాం. మళ్ళా జామ్ అయినాయి బండ్లు ఇడ ఉన్నాయి. నీ అక్క స్కూల్ పోరాలు నట్టున్నాయి చూడు బండ్లు. ఇదేనా బా నువ్వు అన్న పైపు అప్పుడు అక్కన్నా అక్కడ ఉన్నది టర్నింగ్ మీద, ఇక్కడ ఒకటి ఉన్నది అక్కడ ఒకటి ఉన్నది. అవ్వని ఇక మనం పోవాలి, ఇక మనం బండి ఎక్కి మెల్లిగా. ఎట్లయితే వాళ్ళ బండి దిగబడే, మరి మనమైతే మెల్లిగా చూసుకుంటూ పోవాలి. వాళ్ళే దిగబడే మా దిగబడదు అనుకో అంత పాండరంగా అవుతుంది కదా. తేపుకో బండి దిగబడతాయి. ఇప్పుడు ఇంతకుముందు వేరే బండి దిగబడేది, మళ్ళీ మా బాగా దిగబడ్డది. మనం పోసిన మట్టిని అంతా చూసినాం, మొత్తం బ్లేడ్ బండి వచ్చి స్టాప్ చేసుకుంటూ పోతాను. ఇక మనది ఎట్లుంటో సంవత్సరం అలానే వేసుకొని మళ్ళీ వెళ్తాం. మీకు ఇక నేనైతే వచ్చినా అనమాట. నేను వచ్చే వరకు ఇంకొక 4 వీల్ బండి ట్రాక్టర్ అయితే కింద పడ్డది లేచి. నీ అవ్వ ఇది ఎట్లా పడ్డది ఏమో అడిగి తెలుసు. అటు జారింది కదా, మొత్తం గిరగిరి తిరుగుతుంది. టైర్ తోటి కొత్త టైర్లు కానీ బండ్లు చూసినావు ఇట్లా పడతా అంటే మట్టి రిపుల కట్టాను ఆగమామ అవుతాను. ఒక్కొక్కసారి మొత్తం ఒక జోరు దారి పడ్డది. గిట్లుంటది కదా తెలుసా? అమ్మ ఏదో పని చేద్దామంటే ఏదో ఒకటి అవుతుంది. బాబా ట్రాలీలు పడ్డాయి అంత మన ఎడకలేదు. మనం ఆడ చూసేవారికి ట్రాలీ పడ్డది. మననైతే జేసీబీ దగ్గరికి అయితే వచ్చినాం. మళ్ళీ మా బావని బండి ఫస్ట్ లోడ్ అవుతుంది, నెక్స్ట్ మనది లోడ్ అవుతుంది. దీని అక్క దీనికి 3 పంచ్ అవుతుంది పాపం. ఇంక నయ్యం ఇన్ని బండి సార్ దిగవాలి, వేరేటోని బండి దిగబడ్డది. లోడ్ చేయరాదు కాక నీ అక్క లోడ్ చేస్తారు.
బస్ ఇట్లుంటే ఒక పద్ధతి ఉంటుంది ఫోటో. అటు చూసినావు మంచిగా ఆట ఆడతాను డైరెక్ట్ బండిలో కూర్చొని. ఇక మనం కూడా రివర్స్ పెట్టుకొని మనం కూడా పోసుకుందాం. ఇక మసాజ్ చేసినట్టు అయితే అది తిర్రల మీద డైరెక్ట్. ఒకసారి నిమిషం చూసుకుంటే ఆయమంటే డైరెక్ట్ పానం అయితే అంత మంచిగా ఉంటుంది. మన బండి అయితే దిగబడ్డది సీదా అయిపో. కానీ ఇక నేను బాగున్నాయని వచ్చినట్టు బండి సంవత్సరం గిట్టున్నది దిగబడ్డది. ఇప్పుడు 4 వీల్ బండి ఆ బండి వస్తుంది. ఆ బండి తలగబెట్టి గుంజాలి. ఇక వెనక పోతులే బా వెనక ఓట్ అవుతుంది కింద అంతది. ఇంకా ఇట్లున్న సంవత్సరం దీని కథ. ఇప్పుడు ఆ బండికి పెట్టి మన బండి గుంజాలి. ఇక గుంజి బయటికి పట్టుకొని వెళ్ళిపోయాలి. బండిని అయితే దిగబడ్డదాన్ని బయటికి గట్ట ఎలా దింకున్నాం. ఇక పోతాను నీ అవ్వ అటు ఇటో ఘోరంగా దిగబడ్డది. డిఎస్సి అయితే బండిని అయితే బయటికి ఎలా దింకుంది. ఇక ఓడే ఇదంతా బండ్లు తేపకోడు దిగబడితేనే మన చుట్టూ కూడా బెండ్ అయింది. తాగమాగా ఉన్నది కథ. అక్క మా బావాడైతే తీస్తాడు. ఇక అడిగిన వాళ్ళకి కలుపుతా. మన కోసం ఈ అన్ని బండ్లు ఆయన ఇవ్వరాక మొత్తం మనమైతే వెళ్ళిపోడే. ఇక మొత్తం బండ్లు అడ్డే ఉన్నాయి మనం పోదామంటే. అందుకే కొంచెం ఆగుడైంది లేకుండా పోయే ముచ్చట. మళ్ళీ అన్లోడింగ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట. ఇక దగ్గర చీకటి అయినట్టే. అప్పుడే వీడియో ఎండి చేద్దాం అనుకున్నా కానీ మీకు ఒక హైలైట్ ముచ్చట చూపెడదామని ఎండి చేయలే అనమాట. ఇక దగ్గర గంగొడ్డు అక్కడ కాక కాలుతాండి ఎవరో పాపం. మరి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ శ్మశాన వాటిక పొద్దుగాల మీరు చూడదు వీడియోలు చూపెట్టినా ఇక్కడ ఎవరో కాలుతారు. కానీ మన ఇంకా పని అయిపోలే అవ్వని.